అసలకి బెట్టింగ్ యాప్స్ ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎందుకు ఇంత ఘోరంగా ప్రమోట్ చేస్తున్నారు? సీరియస్‌లీ ఆ డబ్బులు వేరు జమ్మడం ఏంటి? ఎంతమంది అతని గురించి నా దగ్గర కూడా చాలామంది యాస్ ఒక రిపోర్టర్‌గా మేడం ఏమన్నా చేయగలుగుతారా? అతన్ని నమ్మి ఒక స్కూల్ టీచర్ అంటండి ఇది రియల్ జరిగిన ఇన్సిడెంట్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఒక 25,00,000 బెట్టింగ్స్‌లో పెట్టాడంట. చదువుకోలేదమ్మా. చదువు చెప్పాల్సిన టీచరు నువ్వు చదువుకోలేదయ్యా? సో, నేను కూడా అదే అడిగాను సార్. వెళ్ళిపోండండి అసలకి. ఎవడన్నో నమ్మి ఎలా పెడుతున్నారు మీరు? మీరు స్కూల్ టీచరు. మీరు ఎలా నమ్మి పెట్టారంటే, ఏదో ఒక టెలిగ్రామ్ లింక్ వచ్చిందండి. ఫస్ట్ ఇట్లా వచ్చింది నేను చేశాను. అని కంటిన్యూగా మా ఆఫీస్ దగ్గరికి వస్తూ ఉంటుంటే, ఈవెన్ ఎట్లా అయిపోయిందంటే తన పరిస్థితి, తను సూసైడ్ చేసుకోవడానికి ఎళ్ళే ముందు, నాలా ఇంకొకళ్ళ అవ్వకూడదు అని చెప్పేసి, ఆ బయ్యా సన్నీ యాదవ్ వాళ్ళది ఏదో సంథింగ్ ఆఫీస్ ఉందంట హైదరాబాద్‌లో. తనిక్కడ అతను కాదు, ఎక్కడో ఏదో ఊరు నుంచి వచ్చానని చెప్పి దాని డీటెయిల్స్ చెప్పి ఇలా తిరుగుతుంటే ఆఫీస్‌కి గూడా వెళ్తే గూడా నాకు సంబంధం లేదు వెళ్ళిపో అని జెప్పేసన్నారు. సో, ఇప్పుడు అతని మీద గూడా ఒక కేస్ ఫైల్ అయింది. అసలు ఈ లోకల్ బాయ్ నాని. వైజాగ్ అతను అవును. ఫిషర్ మ్యాన్ అందరికీ తెలుసు. తన మీద గూడా ఒక కేస్ ఫైల్ అయింది. అసలకి బెట్టింగ్ యాప్స్ ఎందుకు ఇంత గవర్నమెంట్ ఎందుకంత ఒక స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకోవట్లేదు. సెలబ్రిటీస్ చేస్తున్నారు. కామన్ పీపుల్ అసలకి తెలియని తప్పు నువ్వు చేసి గవర్నమెంట్ మీద అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు ఎళ్లి నిన్నెవడు గన్ను పెట్టి బెదిరించి పోయి డబ్బులు కట్టరా అని చెప్పి అనలా. పోనీ ఇదేమన్నా గవర్నమెంట్ టాక్సా? నువ్వు కట్టకపోతే నేను జైల్‌లో పెడతానని కూడా గాదు. నీ అంతటికి నువ్వుగానే ఎవడో ఎక్కడో ఏదో యూట్యూబ్ ఛానెల్‌లో ఏదో జెప్పాడని చెప్పి ఎగేసుకుంటూ ఎళ్ళిపోయి నాకు రూ. 10 పెడితే రూ. 1,00,000 వచ్చేస్తారని చెప్పి ఏమన్నా ఆర్‌బీఐ ఏమన్నా రాసిచ్చిందా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాసిచ్చిందా? లేదు గదా! లేదు. ఆడెవడో అనామకుడు చాక్లేట్ లాగా ఈ పెంట భలే టేస్టీగా ఉంది. నేను తిన్నాను. మీరు కూడా తినండి అంటే పోయి తింటారా? అరె టీచరయ్యా నువ్వు. నలుగురికి చెప్పాల్సిన యెస్. వాడివి. యెస్. యెస్. నువ్వు తగలెట్టుకొని ఇప్పుడొచ్చేసి నన్ను అదైపోయింది, ఇదైపోయిందంటే ఇలాంటి చెప్పేవాళ్ళు 100 మందుంటారు. నీ బుద్ధెక్కడికి పోయింది? యెస్. నా ప్రశ్న ఇదే. ఎవ్వడు నిన్ను నెత్తిన గన్ను బెట్టి చేయట్లా. అదే గదా! అసలు